నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఇద్దరినీ కూడా అంత సరదాగా ఉంటే కలిసి పోటీ చేయండి అని అంటున్నట్టుగా నేను ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేసి టైటిల్ పెట్టాను. ఎందుకని అలాంటి టైటిల్ పెట్టాను, అలాంటి టైటిల్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది, అసలు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఇద్దరు కలిసి పోటీ చేస్తారా, చేస్తే ఏమవుతుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో మొత్తం మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. అసలు ఏం జరిగింది అంటే, చాలా కాలం తర్వాత కేసీఆర్ బయటకు వచ్చారు. 2023 నవంబర్లో జరిగిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, ఆ నవంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత సీఎంగా ఉన్న కేసీఆర్ మాజీ సీఎం అయిపోయిన తర్వాత ఇప్పటివరకు బయటకు రాలేదు. మధ్యలో ఒక్కసారి మాత్రమే వచ్చారు. అది పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి కదా 2024లో. ఆ ఎన్నికల్లో ప్రచారం చేయడం కోసం బస్సు యాత్రలు చేపట్టారు. ఎందుకంటే తుంటి ఎముక విరిగింది. సో సభలు సమావేశాలకి ఆయన నేరుగా వెళ్ళి నడుచుకుంటా పాదయాత్రలు చేయాలన్నా కుదిరే పని కాదు కాబట్టి చాలా ఓపిక్గా బస్సు యాత్రలు చేపట్టారు. సో ఆ విషయం పక్కన పెడితే మరి ఇంకొకసారి బయటకు వచ్చారు. అది ఎప్పుడు అనంటే కనుక, ఆయన అసెంబ్లీకి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేశారు ఎమ్మెల్యేగా. సో ప్రమాణ స్వీకారం చేయకుండా ఉండకూడదు కాబట్టి అత్యంత ఓపిక తీసుకొని మరి ఒక కర్ర చేతబట్టుకొని అసెంబ్లీకి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేశారు. ఇంతవరకు అసెంబ్లీ మొహం చూడలేదు. ప్రతిపక్ష నేతగా బాధ్యతగా ప్రజల పక్షాన మాట్లాడవలసిన ఒక పార్టీ అధ్యక్షుడిగా అసెంబ్లీ మొహం చూడలేదు. ఎందుకంటే అసెంబ్లీకి వెళ్తే రేవంత్ రెడ్డిని చూడాల్సి వస్తుంది కాబట్టి. ఎందుకంటే తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు రేవంత్ రెడ్డిని అసెంబ్లీకే రాకుండా చేశారు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం అసెంబ్లీకి ఎప్పుడు వస్తావు రా మాట్లాడుకుందాం అని చెప్పేసి అంటున్నారు. కానీ అసెంబ్లీకి వెళితే రేవంత్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ పార్టీలు ఏవేవో అవకతవకలు జరిగాయి కాబట్టి మరి వాటన్నిటినీ ప్రశ్నిస్తారు. ముఖం మీద ప్రశ్నించినప్పుడు వాటిని ఎదుర్కోవటం కష్టం కాబట్టి కేసీఆర్ రావట్లేదు అసెంబ్లీకి, అంటే రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్ననాళ్ళు ఆయన వెళ్ళరు అసెంబ్లీకి అని చెప్పేసి చాలామంది తెలంగాణలో పొలిటికల్ అనలిస్టులు అంతా కూడా మాట్లాడుతున్నారు. సో అయితే ఇప్పుడు తాజాగా ఒక ప్రెస్ మీట్ పెట్టారు కేసీఆర్. ఎందుకు పెట్టారు ఏంటి అని అంటే కనుక, ఇప్పుడే కొంచెం బీఆర్ఎస్ పార్టీకి మైలేజ్ వస్తుంది. ఎందుకు, ఎలా జరిగింది, ఆ మైలేజ్ కూడా ఎలా వస్తుంది అని అంటే కనుక, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి కదా, వాటిల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు, బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు కాదు సుమా, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 3900 గ్రామాలని సొంతం చేసుకున్నారు. గ్రామ పంచాయతీల్లో జెండా ఎగరేశారు. సో కాబట్టి మనకి బలం ఉంది అని చెప్పేసి భావించి కేసీఆర్ బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. సో ఆ బలం ఉందని భావించి అని అన్నాను చూసారా, అది ఎందుకన్నానంటే, గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయంటే అక్కడ ఎవరు కూడా పార్టీలను పట్టించుకోరు. ఈ పార్టీని గెలిపించుకోవడానికి లేదా అవతల పార్టీని గెలిపించుకోవడానికి పోటీ చేయరు. వాళ్ళకి గ్రామాలు, ప్రతి గ్రామ పంచాయతీ ఎన్నికంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికగా చూసుకుంటారు వాళ్ళు. అసలు రాష్ట్ర రాజకీయాల్లో ఎన్ని అవకతవకలు ఉంటాయో, లేకపోతే ఎన్ని ఎత్తులు పై ఎత్తులు ఉంటాయో పక్కన పెట్టేస్తే, ప్రతి గ్రామంలో కూడా అంతకు మించిన ఎత్తులు పై ఎత్తులు, పంచాయతీల్లో కూడా అంతకు మించిన రాజకీయాలు ఉంటాయి. రాష్ట్ర రాజకీయాలకు మించిన రాజకీయాల్ని మనం పంచాయతీ ఎన్నికల్లో చూడొచ్చు తీక్షణంగా చూస్తే కనుక. సో అలాంటి పంచాయతీ ఎన్నికల విజయాన్ని కూడా బీఆర్ఎస్ ఖాతాలో వేసుకొని బీఆర్ఎస్కి మైలేజ్ వచ్చింది అని చెప్పుకునే తాపత్రయంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు సరిగదా. పెడితే మనం ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాం, ఇంకా పోరాటం చేద్దాం, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలన్నీ ఎండగడదాం, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఫెయిల్యూర్ అని చెప్దాం అని చెప్పినా, లేకపోతే రాష్ట్రంలో ఏదైతే అన్యాయం జరుగుతుందో వాటి మీద కేంద్రానికి ఫిర్యాదు చేద్దాం, కేంద్రంతో మనం సఖ్యతగా ఉందాం, అలాగే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా నాకు సన్నిహితుడే, మరి తెలంగాణకి సంబంధించి ప్రాజెక్టుల విషయంలో కూడా ఏదైనా అన్యాయం జరిగితే ఆయనతో నేను మాట్లాడతాను, ఎందుకంటే ఆయన ఇప్పుడు కేంద్రంలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు కాబట్టి మరి ఆయనతో నేను మాట్లాడతాను అని చెప్పేసి ఉంటే పెద్ద మనిషి తరహాగా ఉండేది. కానీ కేసీఆర్ పద్ధతి అది కాదు. కేసీఆర్ అంత పెద్ద మనిషి తరహాగా ఉండలేరు. కాబట్టే ఏం చేశారంటే, కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు అంతా కూడా బాగుంది అని చెప్పేటట్టు, ఆయన దిగిపోయిన తర్వాత తెలంగాణ అసలు ఎండిపోయింది అని చెప్పేటట్టుగా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. పైగా ఆ ఎండిపోవటానికి, ఆ కరువుతో విలవిలడాటానికి కారణం అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని తెలంగాణ ప్రజల దృష్టిని అంతా కూడా మళ్లించే విధంగా మాట్లాడారు. నిజంగా తెలంగాణ ఎండిపోతోంది, అసలు బీడువారిపోతుంది అని అంటే నారా చంద్రబాబు నాయుడు కారణమవుతాడా? ఎందుకు అవుతాడు? ఆయనకి తెలంగాణ రాష్ట్రానికి ఎప్పుడో రుణం తీరిపోయింది. 2004లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడే
తెలంగాణ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడికి సంబంధమే లేదని చెప్పేసి ఆయన సన్నిహితుడు మిత్రుడు ఆయనతో పాటు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి పనిచేశారు కదా. తెలంగాణలో ఈయన సీఎంగా ఉంటే కేసీఆర్, ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నారు. ఆయన ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి 2004తోనే తెలంగాణతోటి చంద్రబాబు నాయుడికి రుణం తీరిపోయింది, ఆయనకి తెలంగాణ డెవలప్మెంట్కి ఏం సంబంధం లేదన్నారు. అంటే డెవలప్మెంట్కి సంబంధం లేనప్పుడు కరువుకు మాత్రం సంబంధం ఉంటుందా? ఇది ఎక్కడ లాజిక్? తన ఫ్రెండ్ మాటల్ని తనే అడ్డంగా దిడ్డంగా నిలువుగా ఖండించి పడేశారు కేసీఆర్. సో మొత్తం మీద చూసుకుంటే ఆయన ఏమంటారంటే కేసీఆర్ తెలంగాణ ఎండిపోతుంది అనంటే పాలమూరుకి అన్యాయం జరుగుతుందంటే పాలమూరులో ఇంకా వలసలు ఉన్నాయి, పాలమూరు నుంచి బాంబేకి బస్సులు వెళుతున్నాయి, ఆ బస్సుల్లో కూలీలంతా రైతులంతా కూలీలుగా మారిపోయారు కరువు వల్ల. సో వాళ్ళు వలసలు వెళుతున్నారు, పొట్ట చేత పట్టుకుని వలసలు వెళుతున్నారు, అందుకు కారణం చంద్రబాబే అని అంటారు. సో నిజంగా చంద్రబాబు కారణమే అని అనుకుంటే కూడా 9.5 ఏళ్ళు మీరేం చేశారు? 2014 నుంచి 2023 నవంబర్ వరకు మీరే ఉన్నారు కదా ముఖ్యమంత్రిగా. మరి ఆ ప్రాజెక్టులన్నింటినీ కూడా ఎందుకు కట్టించలేకపోయారు? తెలంగాణ కోసం చావు నోట్లో తలబెట్టి తెలంగాణని తెచ్చినా సాధించినా అని చెప్పి గొప్పగా చెప్పుకుంటారు కదా కేసీఆర్. సో మరి కనీసం పాలమూరులో చేపట్టాల్సిన ప్రాజెక్టుల గురించి ఎందుకని నిరాహార దీక్ష చేపట్టలేదు? 9.5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. 2014 నుంచి 2023 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన పాలమూరు కోసం ఎందుకని నిరాహార దీక్ష చేపట్టలేదు? లేకపోతే కేంద్రం మీద ఎందుకని యుద్ధం ప్రకటించలేదు? తెలంగాణ సాధన కోసం అసలు రాష్ట్రాన్నంతా రావణ కాష్టంగా మార్చడానికైనా మేము సిద్ధం, సో మా బలిదానాలు అన్నీ ఇన్ని కాదు అని చెప్పేసి ఓయూ విద్యార్థులు చేసిన ఆత్మ బలిదానాలని కూడా టీఆర్ఎస్ పార్టీ ఖాతాలో వేసుకున్నారు కదా కేసీఆర్. సో మరి ఎందుకని ఇప్పుడు ఈ 9.5 ఏళ్లలో తన హయాంలో తను ముఖ్యమంత్రిగా పనిచేసిన 9.5 ఏళ్లలో ఎందుకని తాను కనీసం ఒక్కరోజు కూడా నిరాహార దీక్ష చేపట్టలేదు? ఒక్క నెల కూడా ఎక్కడా కూడా పాదయాత్రలు చేసింది లేదు, లేకపోతే కేంద్రం మీద దండయాత్రలు చేసింది లేదు, ఏమీ చేసింది లేదు. కానీ ఓడిపోయిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రశేఖరరావుకి పాలమూరు మీద ప్రేమ పొంగుకొచ్చింది, పాలమూరు ఎండిపోతుందని బాధ వచ్చింది, తెలంగాణ బీడువారిపోతుందని భయం వచ్చింది. సో ఎందుకు ఇలాంటివన్నీ గుర్తొస్తాయి అంటే ఆంధ్ర ప్రాంత పాలకుడు చంద్రబాబు నాయుడిని ద్రోహిగా, తెలంగాణ పాలిట ద్రోహిగా చూపిస్తే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి మైలేజ్ వస్తుంది. ఆ మైలేజ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి కావాలి. సో అందుకని ఎప్పుడు ఆయన అధికారాన్ని కోల్పోయినా, ఆయన ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా, ఆయనకి ఎప్పుడు అధికారం కావాల్సి వచ్చినా చంద్రబాబు నాయుడిని ద్రోహిగా చూపిస్తారు, లేదా చంద్రబాబు నాయుడిని అంటే ఆంధ్ర ప్రాంత పాలకుడు అని చెప్పేసి వేరు చేసి చూపిస్తారు. మొన్న జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు తోటి మాకేం శత్రుత్వం లేదు, జస్ట్ మాది పొలిటికల్ వైరం మాత్రమే, మాది రాజకీయ వైరుధ్యం మాత్రమే. చంద్రబాబు నాయుడు మాకు ఆప్తుడే, ఆయన కొడుకు లోకేష్ మాకు సోదర సమానుడు అని చెప్పేసి కొన్ని కబుర్లు చెప్పుకొచ్చారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. అంటే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో సెటిలర్ల ఓట్లు కావాల్సి వచ్చాయి. అప్పుడు మాత్రం తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర వాళ్ళు ఆత్మీయులు, స్నేహం కలిగి ఉండాలి అని చెప్పేసి హితబోధలు చేస్తారు. కానీ ఆ బై ఎలక్షన్లు కావచ్చు, లేకపోతే ఎన్నికలు కావచ్చు, అయిపోగానే శత్రువుల్లా కనిపిస్తారు. ఆంధ్ర ప్రాంత పాలకులు, ఆంధ్ర ప్రాంత ప్రజలు తెలంగాణ వాళ్ళకి ద్రోహులుగా మారిపోవాలి, వాళ్ళు కొట్టుకు చావాలి. తెలంగాణ వాళ్ళంతా కూడా, తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆంధ్ర ప్రాంత సమాజాన్ని ద్వేషులుగా చూడాలి, ద్రోహులుగా చూడాలి, ద్వేషించాలి. సో ఇది ఎక్కడి రాజకీయమో అర్థం కాదు. కొట్టుకు చావండి, మాకు ఓట్లేయండి అనే రాజకీయం నేను అసలు ఇక్కడే బీఆర్ఎస్ పార్టీలోనే చూస్తున్నా, ఇంకా ఎక్కడా చూడలేదు. సో దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అయితే మనం టైటిల్లో చెప్పుకున్నాం కదా, అంత సరదాగా ఉందా కలిసి పోటీ చేస్తారని చెప్పేసి చంద్రబాబు అడిగినట్టు. సో మరి 9.5 ఏళ్ల పాలనలో కేసీఆర్ 9.5 సంవత్సరాల పాలనలో ఒక 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డితోనే కలిసి ఉన్నారు కదా. మరి ఆ టైంలో ఏం చేశారు? పాలమూరు గురించి ఏపీలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఒప్పించి 95 టీఎంసీలు, కృష్ణా బేసిన్లో 95 టీఎంసీలు మళ్లించుకొని పాలమూరుకి ఒక ప్రాజెక్టు కట్టుకుని పాలమూరుని సస్యశ్యామలం చేసి ఉండాల్సింది కదా. జగన్మోహన్ రెడ్డి మీరు ఏం చెప్పినా ఒప్పుకుంటారు కదా, ఎందుకంటే 2019 ఎన్నికల్లో మీరు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడానికి కీలక భూమిక పోషించారు, అది అందరికీ తెలిసిందే. మీ శక్తియుక్తులు అన్నీ ఒడ్డారు, అందరికీ తెలిసిందే. అలాగే అన్ని వనరుల్ని మీరు ఉపయోగించారు, డబ్బు దగ్గర నుంచి అధికారం దగ్గర నుంచి అన్నీ ఉపయోగించారు మీరు, అవి అందరికీ తెలిసిందే. మరి మీరు చెప్పినందుకే కదా ఆంధ్రాకి విభజన సమయంలో రావాల్సిన ఆస్తులు తెలంగాణలో ఏవైతే ఉన్నో వాటన్నిటినీ కూడా అక్కర్లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టాడు.
అలాగే మళ్ళీ ఆంధ్ర ప్రాంతానికి కరెంటు బిల్లులు ఏవైతే తెలంగాణ ప్రాంతం కట్టాలో వాటన్నిటినీ వదిలేసుకున్నది ఎందుకు? మీరు చెప్పారనే కదా, మీ మీద ప్రేమతోనే కదా. మరి జగన్మోహన్ రెడ్డి మీతో పాటు 5 ఏళ్ళు సీఎంగా ఒక టెన్యూర్ పనిచేశారు. ఆంధ్రాకి ఆయన సీఎం, తెలంగాణకి మీరు సీఎం. ఆ టైంలో గుర్తురాలేదా పాలమూరు ఎండిపోతుందని, తెలంగాణ ఎండిపోతుంది, బీడు వారిపోతుందని? ఇప్పుడు మాత్రమే కనిపిస్తుందా ఆంధ్ర పచ్చపచ్చగా పండిపోతుంది, తెలంగాణ బీడువారి ఎండిపోతోందని? సో అందుకే చంద్రబాబు నాయుడు మరి కలిసి పోటీ చేసే ధైర్యం ఉందా, అంత సరదాగా ఉంటే చెయ్యండి అన్నట్టుగా నేను టైటిల్ పెట్టాను. ఒకవేళ వీళ్ళిద్దరూ కలిసి పోటీ చేస్తే విజయావకాశాలు ఉంటాయా? తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు వీళ్ళని యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకంటే అవసరం వచ్చినప్పుడు, ఎన్నికలు వచ్చినప్పుడు ప్రతిసారి కూడా చంద్రబాబుని తెలంగాణ ద్రోహిగా చూపెడుతున్నారు కేసీఆర్. కానీ తెలంగాణలో చూస్తేనేమో ఇంకా తెలుగుదేశం పార్టీకి బలం ఉండనే ఉంది అని మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నిరూపణ అయింది. అసలు నడిపించే నాయకుడు లేకపోయినా, ఇన్ఛార్జీలు లేకపోయినా, మండల ఇన్ఛార్జీలు, జిల్లా ఇన్ఛార్జీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవ్వరూ లేకపోయినా, అసలు తెలంగాణకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడే లేకపోయినా 20 స్థానాలు కైవసం చేసుకుంది తెలంగాణ వ్యాప్తంగా. 20 గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరింది. ఇంకా చెప్పాలంటే కేసీఆర్ పుట్టి పెరిగిన కరీంనగర్ జిల్లాలో ఒక గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. దీన్ని బట్టి ఏమంటారు? అందుకనే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీకి స్థానం ఉండదు. కాబట్టే తెలంగాణ ప్రాంతం నుంచి చాలా తెలివిగా తెలుగుదేశం పార్టీని బయటికి పంపించే ప్రయత్నం చేశారు. కొంతవరకు సఫలమయ్యారు. కానీ ఎలాగైతే బీఆర్ఎస్ పార్టీ 2023లో ఓడిపోయిందో అలాగే ఈ తెలుగుదేశం పార్టీని బయటికి పంపించేద్దాము, అసలు లేకుండా చేద్దాము అనే ఆలోచన కూడా ఎప్పటికైనా ఓడిపోతుంది. ఖచ్చితంగా కేసీఆర్ అనుకున్నది జరగదు, తెలుగుదేశం విషయంలో జరగదు అని చెప్పేసి పొలిటికల్ అనలిస్టులు అంతా కూడా చెప్తున్నారు. సో దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.